వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో వై యూ షుడ్ లర్న్ సి ప్రోగ్రామింగ్. మీరు సి ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకోవాలి? సో ఎందుకు నేర్చుకోవాలో కొన్ని రీజన్స్ ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి. దానిలో కొన్ని మాత్రమే డిస్కస్ చేద్దాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ టు లర్న్ సి ప్రోగ్రామింగ్, బట్ ఐఎమ్ మెన్షనింగ్ ఓన్లీ. చెప్పాను కదా, సో చాలా రీజన్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని మాత్రమే మెన్షన్ చేస్తున్నాను, మీకు ఇది అండర్స్టాండ్ అవుతాయి. సో మీరు సి నేర్చుకున్న వాళ్ళకి రీజన్స్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది, ఎందుకు నేర్చుకుంటున్నారో కూడా. సో నేర్చుకోవాలి. సో బేసిక్స్ మీతో కవర్ అయిపోతాయి. ఏ సాలిడ్ స్టార్టింగ్ పాయింట్ ఇది. సి ఈజ్ లైక్ ద మదర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో బేసిక్స్ మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలంటే సి నేర్చుకొని స్టార్ట్ చేసి ఇంకా మీకు ఈజీ అవుతుంది. సో సి ఈజ్ లైక్ ద మదర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అందుకే అంటారు. మనం ఒకసారి ఒక సి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మీకు మిగతాయి కూడా ఈజీ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. సో మిగతా ఈజీ వేరే లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఇంకా ఈజీ అనిపిస్తుంది. సో ఇది సాలిడ్ స్టార్టింగ్ పాయింట్. ఒకప్పుడు మొత్తం సీనే నేర్చుకునే వాళ్ళు, ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయింది, కొందరు వేరే లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, కానీ సి అనేది స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పటికీ ప్రతి వాళ్ళకి బీటెక్లో ఫస్ట్ సెమ్లో లేకపోతే సెకండ్ సెమ్లో కంపల్సరీ సి లాంగ్వేజ్ ఉంటుంది, ఫస్ట్ సెమ్లో మ్యాక్సిమం. సో ఇది సాలిడ్ స్టార్టింగ్ పాయింట్. తర్వాత గెట్ ఇన్ డౌన్ టు బేసిక్స్. ఏంటి? సి లెట్స్ యూ వర్క్ విత్ స్టఫ్ లైక్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ పాయింటర్స్ టాపిక్. ఇక్కడ మనం సి లాంగ్వేజ్లో నేర్చుకోవచ్చు డైరెక్ట్లీ మనం అక్కడ. సో సి లాంగ్వేజ్లో ఈ మెమరీ మేనేజ్మెంట్ పాయింటర్ టాపిక్ అనేది మీకు మొత్తం తరోగా అయిపోతారు ఈ సి లాంగ్వేజ్లో మనం నేర్చుకుంటే కాన్సెప్ట్స్. దిస్ ఈస్ నాట్ జస్ట్ గ్రీక్ స్పీక్, ఇట్ మీన్స్ యూ గెట్ టు పీక్ బిహైండ్ ద సీన్స్ ఆఫ్ హౌ కంప్యూటర్స్ హ్యాండిల్ మెమరీ. కంప్యూటర్స్ ఎలా మెమరీని హ్యాండిల్ చేస్తాయి, హౌ సాఫ్ట్వేర్ టాక్స్ టు ద యాక్చువల్ హార్డ్వేర్. సో ఈ సాఫ్ట్వేర్ అనేది ఎట్లా యాక్చువల్ హార్డ్వేర్తో ఎలా మాట్లాడుతుంది, దట్స్ లైక్ గెట్టింగ్ విఐపి యాక్సెస్ టు ద ప్రోగ్రామర్ ఇన్నర్ శాంక్షన్. సో ఇవన్నీ మీకు ఐడియా వస్తుంది. ఏంటి? మెమరీ మేనేజ్మెంట్ కావచ్చు, పాయింటర్స్ కావచ్చు, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఎట్లా మనం ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కంపైలర్ అన్నీ మీకు ఐడియా వస్తుంది, ఎందుకంటే బేసిక్స్ టాపిక్ అన్నీ కవర్ చేస్తారు సి లాంగ్వేజ్లో. తర్వాత స్పీడ్. సో సి ఈజ్ నోన్ బీయింగ్ ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్. సో సిని చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది. ఇట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మెషిన్ కోడ్ దట్ రన్స్ లైక్ ఏ బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్ అండ్ డస్ నాట్ హాగ్ యువర్ కంప్యూటర్స్ రిసోర్స్. సో ఇది మనం ఏం చేస్తుంది, మిషన్ కోడ్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసి రన్ చేస్తుంది. సో ఇది చాలా స్పీడ్. దిస్ మేక్స్ సి ఈజ్ ఎ రియల్ చామ్ ఫర్ థింగ్స్ లైక్ సిస్టమ్ ప్రోగ్రామింగ్కి మనం సీనే యూజ్ చేస్తాం. వేర్ ఎవ్రీ వన్ ఎందుకంటే అక్కడ ఎవ్రీ నానో సెకండ్ కౌంట్ మన సిస్టమ్ ప్రోగ్రామింగ్లో. సో అక్కడ మనం సి ఎంత స్పీడ్ పనిచేస్తుంది, చాలా స్పీడ్ పనిచేస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేయాలి. తర్వాత ప్లే నైస్ విత్ డిఫరెంట్ ఓఎస్. సో మనం చాలా ఆపరేటింగ్ సిస్టంలో కూడా మనం సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ సి లాంగ్వేజ్ వల్ల కూడా కొన్ని బిల్ట్ అయి ఉంటాయి. సో ఇమాజిన్ ఇలా కొన్ని లైక్ పార్ట్స్ కావచ్చు, ఏదైనా మనం సి లాంగ్వేజ్ లైక్ ఓఎస్ని డెవలప్ చేసేటప్పుడు కొన్ని విషయాలలో మనం సి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం. సో ఇమాజిన్ ఏ లాంగ్వేజ్ దట్ లైక్ ఏ గ్లోబ్ ట్రోటర్ అంటే మనం ఆల్రెడీ మహేష్ బాబు రాజమౌళి గారి మూవీ గ్లోబ్ ట్రోటర్ అని ట్రెండింగ్ కూడా అయింది. ఎందుకు గ్లోబ్ ట్రోటర్ అంటే లైక్ మొత్తం ప్రపంచం అంతా తిరిగిపోయేవాడు లైక్ అలాంటి మీనింగ్ వస్తుంది. సో చిల్లింగ్ అవుట్ అనే వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్ వితౌట్ మచ్ ఫస్. ప్రతి ఆపరేటింగ్ సిస్టంలో ఇది ఉంటుంది, చిల్ అవుతుంది. అందుకే చిల్లింగ్ అవుట్ ఆన్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్ వితౌట్ మచ్ ఫస్. దట్స్ సి. కోడ్ యూ రైట్ ఇన్ సి కెన్ స్ట్రట్ ఈ స్టఫ్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ విత్ మినిమల్ ఫస్, మేకింగ్ ఇట్ ద కూల్ కిడ్ ఫర్ క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్. సో మీరు ప్రతి దాంట్లో మనం లైక్ సి లాంగ్వేజ్ని మనం ప్రతి ఆపరేటింగ్ సిస్టంలో ఉంటుంది, ప్రతి ప్లాట్ఫామ్లో మ్యాక్సిమం. సో అది చెప్తున్నాం. ప్లే నైస్ విత్ డిఫరెంట్ ఓఎస్. అందుకే తర్వాత లెగసీ కోడ్. మెనీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్, లైబ్రరీస్ అండ్ అప్లికేషన్స్ ఆర్ రిటర్న్ ఇన్ సి. సో చాలా మెనీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్, లైబ్రరీస్ అనేటివి అప్లికేషన్స్ కావచ్చు సిలో రాసి ఉంటాయి. ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అన్నాం కదా. లర్నింగ్ సి ఎనేబుల్స్ యూ టు అండర్స్టాండ్ అండ్ మెయింటైన్ లెగసీ కోడ్ బేసెస్ విచ్ ఈస్ వాల్యుబుల్ స్కిల్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో మనం ఇక్కడ చాలా లైబ్రరీస్ కానీ అప్లికేషన్స్ మన సీలో రాసి ఉంటాయి కాబట్టి మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇది వాల్యుబుల్ స్కిల్ మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో. సో లెగసీ కోడ్ అందుకే. తర్వాత పోర్టబిలిటీ. సి ఈజ్ రిలేటివ్లీ పోర్టబుల్ అక్రాస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సో ఇది మనం చాలా ప్లాట్ఫామ్స్లో సి రాయొచ్చు. కోడ్ రిటర్న్ ఇన్ సి కెన్ బి కంపైల్డ్ అండ్ రన్ ఆన్ వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ మినిమల్ మోడిఫికేషన్స్. సో మినిమల్ మోడిఫికేషన్తో మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్ పైన సి ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు. డిఫరెంట్ విండోస్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, మ్యాక్ తీసుకుంటే కొన్ని మినిమల్ మోడిఫికేషన్స్ అన్నింటిలో రన్ చేయొచ్చు. మేకింగ్ ఇట్ సూటబుల్ ఫర్ క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్. అందుకే ఇది ఏంటి, సూటబుల్ ఫర్ క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్కి సూటబుల్ అవుతుంది. సో వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. సో వైల్ సి రూట్స్ ఆర్ ఇన్ సిస్టమ్ లెవెల్ ప్రోగ్రామింగ్. సి రూట్స్ ఎక్కడ సిస్టమ్ లెవెల్ ప్రోగ్రామింగ్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ బీన్ యూజ్ టు డెవలప్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. ఈ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావచ్చు, ఇంక్లూడింగ్ గేమ్స్ కావచ్చు, డెస్క్టాప్ అప్లికేషన్స్, నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ అండ్ మోర్. సో డెస్క్టాప్ అప్లికేషన్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ అన్ని విధాలా మనకి ఇది డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఇది.
తర్వాత ఎన్హాన్స్డ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్. సి అనేది మెయిన్గా ఫోకస్ ఆన్ మాన్యువల్ మెమరీ మేనేజ్మెంట్, లో లెవెల్ ఆపరేషన్స్, ఎంకరేజెస్ యూ టు డెవలప్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో ఇదేంటి లో లెవెల్ మెమరీ మేనేజ్మెంట్ అండ్ లో లెవెల్ ఆపరేషన్స్ ఎంకరేజ్ చేస్తుంది. అలాగే స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి. సో మనం యూ లర్న్ హౌ టు మేనేజ్ రీసోర్సెస్ ఎఫిషియెంట్లీ, ట్యాకీ కాంప్లెక్స్ ఛాలెంజెస్. సో మీరు ఎలా మేనేజ్ చేయాలి రీసోర్సెస్ ఎఫిషియెంట్గా, ఏదైనా ఛాలెంజ్ వస్తే ఎట్లా ట్యాకిల్ చేయాలని కూడా నేర్పిస్తుంది. సో ఎన్హాన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సి నేర్చుకుంటే ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు నేర్చుకోవాలంటే ఇవన్నీ ఉన్నాయి. కొన్ని రీజన్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, ఇంకా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. పర్సనల్ గ్రోత్స్. మాస్టరింగ్ సి ప్రోగ్రామ్ కెన్ బి ఇంటెలెక్చువల్లీ రివార్డింగ్ ఇట్. సో ఇట్ ఛాలెంజెస్ యూ టు థింక్ క్రిటికలీ డీప్లీ అబౌట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. సో మనం ఇది ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మనకు ప్రోగ్రామింగ్ గురించి ఐడియా లేదు ఎవరికి, ఫస్ట్ సి నేర్చుకుంటాం కాబట్టి మనం క్రిటికల్ థింక్ చేయడం కానీ తర్వాత డీప్లీ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ నేర్చుకోవడం అలవాటు అవుతుంది. ఎన్హాన్సింగ్ యువర్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఎన్హాన్సింగ్ అవుతుంది మన ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా. సో లాస్ట్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే లర్నింగ్ సి క్రియేట్స్ ఎ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ దట్ మేడ్ ఇట్ ఈజీ టు లర్న్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ ఫండమెంటల్స్ అనేవి మనకి ఇక్కడ బేస్ పడిపోతుంది సి నేర్చుకుంటే. తర్వాత నీకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది. సో నీకు సి అప్లికేషన్స్ ఏంటో చెప్పాను, ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. సో ఇక్కడ నేను కొన్ని రీజన్స్ మాత్రమే డిస్కస్ చేశాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.